వాళ్ళు మెప్పించారు, ఒప్పించారండి. సిఆర్టీ వాళ్ళు కానీ, మంత్రులు కానీ, కలెక్టర్లు కానీ, ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు గ్రామ సభలు పెట్టి ఒప్పించి మెప్పించి తర్వాత అక్కడ ఇవ్వను అన్నాళ్ళు కూడా ఇచ్చారండి. ఇవాళ వాళ్ళు ఇప్పుడు నేను తప్పుగా అంటలేదు, కోటేశ్వరరావు గారు చెప్తున్నారు కదా మీ అందరి కోసం వాళ్ళు ఎందుకు ఆగాలని. మా అందరి కోసం కాదండి, 95% పనులు మరి మేమేం చేయాలండి? మేము కోర్టుకు వెళ్ళలేము, మరి చంద్రబాబు గారు చేసే మంచి పనులు కాదనలేము. ఇప్పుడు ఇక్కడ ఎన్నో వచ్చినాయి, ఇది అభివృద్ధి పనులు 1000 కోట్ల అభివృద్ధి, మరి అదంతా ఆగిపోతుంది కదా, అది ఎట్లా మరి దాన్ని అదంతా ఆగిపోద్ది? వీళ్ళ మూలాలు కొన్ని రోడ్లు కూడా ఆగిపోతుంది. ఆ రోడ్లు కూడా మేము ఇవ్వమంటున్నారు వాళ్ళు. మా కోసమే ఈ రోడ్డు ప్లాన్ వేసాడు చంద్రబాబు గారు. మేము అసలు లేదండి మా ఊళ్ళో ప్లాన్లు ఏమీ లేవు అని చెబుతున్నారు. ప్లాన్లు లేకుండా మీ ఊళ్ళో ఎట్ట తీసుకుంటాడండి ఆయన? ప్లాన్లు ఉంటే, మాస్టర్ ప్లాన్ ఉంటేనే కదా తీసుకునేది. అప్పుడే మీరు మాట్లాడాలి, మా ఊళ్ళో ఏం ప్లాన్ లేదు కదా అయ్యా మేము ఇవని. మీరు 16 అప్పుడే చంద్రబాబు గారికి చెప్పాలి, మా అందరికి కౌళ్ళు వేసేటప్పుడే చెప్పి మాకేది వద్దు, మేము ఇయ్యము, కౌళ్ళు అయ్యి మా ఊళ్ళు మినాయించండి అనాలి. కానీ మీ ఊళ్ళో చాలా మంది ఇచ్చేశారు, మీరు ఇవ్వాల్సింది కొద్ది మంది, చాలా మంది ఇచ్చేశారండి. పెనమాక ఉండవాలి, నిడమరులు అయితే ఇచ్చేశారు. చెబుతున్నా కదా, ఇందా చెప్పాక పంటలు పండించుకుంటున్నారు, కౌళ్ళు తీసుకుంటున్నారు ఇచ్చిన పొలాలకి. ఇప్పుడు మరి మేమందరం ఇప్పుడు ఇన్ని 1000 కోట్లు పెట్టుబడి, అది ఎవరు ప్రజాధనం అంతా మరి పోయిన 5 ఏళ్ళలాగా ఆగిపోవాల్సిందేనా? వాళ్ళు ఇయ్యరు, దానికి రోడ్డు ఏదో వేయరు, ఆగిపోవాల్సిందేనా మరి ఆ పనులన్నీ? మరి అప్పుడు ఇచ్చిన రైతులు ఏమైపోవాలండి? ఇచ్చిన రైతులు ఏమవ్వాలి? ఇప్పటికీ సిఆర్డిఏ వాళ్ళు పాపం ఇవ్వండి ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ గాని అడుగుతున్నారండి. వాళ్ళు ఏం భయపెడితే అక్కడ దొండపందిరు ఉండేదే కదా రోడ్డు మధ్యలో, సీడ్ యాక్సెస్ రోడ్డుకి. నిన్న పోయి వీళ్ళు అడుగుతుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఏంటని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్సెస్ రోడ్డుకి మీరు కరకట్ట పక్కన ఎక్స్టెన్షన్ చేస్తున్నారు 150 కోట్లతో. చంద్రబాబు వచ్చి ఇప్పుడు 15 కోట్లు పెట్టాడండి అని ఆయన ఎవరో చెప్తున్నారు. అంటే ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. మాకు తెలియదు సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఏందని. ఆయన నిన్న వాళ్ళు అడుగుతున్నారంటే ఏంటి ఎట్టబోద్ది అని చెప్పి. మరి 5,000కి కలిసేది రోడ్లని ఆయనకి అది తెలియదేమో, మనకి తెలియదులేండి. ఆయన నాలెడ్జి మరి అది కూడా తెలుసుకోకుండా ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఈ రోడ్లన్నీ ఎట్టేశాడు. బాబు గారి అమరావతి అంటే ఎందుకు తెలుసు వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు ఒక్క నిమిషం, ఎందుకు తెలుసుకోవాలండి? మాకు ఇష్టం లేదండి అసలు, అమరావతి అంటేనే ఇష్టం లేనప్పుడు మాకు ఎందుకు తెలుసుకోవాలి? మేము ఎందుకు తెలుసుకోవాలి? మాకేం అవసరం? రైట్, కోటేశ్వర గారు. నేను 95% రైతులకు అన్యాయం జరగాలి. ఒక్క నిమిషం వరలక్ష్మి గారు, ఒక్క నిమిషం. 95% రైతులకు అన్యాయం జరగాలని నేను చెప్పలేదు. మొదటి విషయం, అమరావతిని మొట్టమొదటి నుంచి నేను సమర్థించేటువంటి వాళ్ళలో నేను ఒకండి. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లి మొక్కల్ని విమర్శించేటువంటి వాళ్ళలో నేను ఒకండి. నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి సమస్య. కొంతమంది ఇవ్వని మాట వాస్తవం. ఆ ఇవ్వనటువంటి వాళ్ళని వాళ్ళ భూములకు సంబంధించి నేను ముందే చెప్పాను, రోడ్డుకి లేకపోతే ఇతర ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు ఎంత మేరకు అవసరమో అంత మేరకు తీసుకోండి, చట్ట ప్రకారం వాళ్ళకి పరిహారం చెల్లించండి. మిగిలినటువంటి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉంది, మిగిలినటువంటి భూముల్లో మాకు పూలింగ్ ఇవ్వలేదు గనక మిగిలినటువంటి భూముల్లో మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మిమ్మల్ని అనుమతించమని చెప్పేసి బెదిరిస్తున్నారు. అది తప్పంటున్నాను నేను. ఆ అవసరమైనటువంటి భూములు తీసుకోండి, మిగిలిన వాటికి మినహాయింపు ఇవ్వండి. నేను అసలు ఇవ్వను, ఇప్పుడు కూడా అమ్ముతానంటాడు. నేను కనపడిన రోజల్లా మా ఊళ్ళో ఆయన 9 కోట్లకు అమ్మాడు ఎకరం. అమ్మాయి నేను ఇవ్వను, ఇప్పుడు కూడా మిగిలింది కూడా నేను ఇట్లా అమ్ముకుంటా అంటే ఆ కొన్నోళ్ళు ఏమైనా ఉంచారా? వాళ్ళు సిఆర్టీఏకి ఇచ్చేసారు కొనుక్కొని. ఈయన దగ్గర అంత వాళ్ళ దగ్గరైనా తీసుకుంటారమ్మా. ఎవరైనా 9 కోట్లు కాదు 90 కోట్లకు అమ్మినా గానీ, 90 కాదు 9 కాదు 90 కోట్లకు అమ్మినా గానీ మీరు చెప్పేదాని ప్రకారం సీడ్ యాక్సెస్ రోడ్డుకు మధ్యలో ఉంటే దాని ప్రకారం దాన్ని వాళ్ళు భూసేకరణ ప్రకారం తీసుకోవచ్చు. నేను చెప్తున్నది అదే, తీసుకోవద్దని నేను అంటలేదు. అమ్ముకోవడం నేను అనలేదమ్మా. మీరు ఉద్రేకంలో ఉన్నారు. అమ్ముకోవడం అనేటువంటి ప్రసక్తి నేను తీసుకురాలేదు. వాళ్ళు మీకు కావాల్సినటువంటి రోడ్డుకు కావాల్సినటువంటి భూమిని తీసుకొని మిగిలినటువంటి భూమి వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అంటున్నాను నేను. అంతే తప్ప మీరు పూలింగ్ ఇవ్వలేదు కనుక దీనికి మేము పర్మిషన్ ఇవ్వము, లేకపోతే అది ఇవ్వము ఇది ఇవ్వము అని తర్వాత ఇబ్బందులు పెట్టొద్దంటున్నాను. అవసరమైనటువంటి భూమి తీసుకోండి. మీరు
మిగిలినటువంటి భూమికి వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళని వదిలేయమంటున్నాను ఇంకా నేను. అడుగుతానే ఉండాలి. సిఆర్డి వాళ్ళు అంటే బతిలాడుతానే అంటే ఉండాలి. నేను దాన్ని కాదనట్లేదు. మీరు చెప్పేది వరలక్ష్మి మీకు గారు, అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఒక్క నిమిషం నాకు వరలక్ష్మి గారు ఆయన అనేది కోటేశ్వర గారు అనేది ఏంటంటే, ఇప్పుడు మనం విజువల్స్ లో చూపిస్తున్నట్లు అది చాలా చూడటానికి ఆక్వర్డ్గా ఉంది. అంటే ప్రభుత్వం చాలా వెసులుబాటు ఇచ్చింది, చాలా టైం ఇచ్చింది వారి యొక్క హక్కులకి, వారి యొక్క ఐ మీన్ వారు ఏదైతే కోరుకున్నారో వాటికి టైం ఇచ్చినట్టే. ఎందుకంటే అంత సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో ఆ చిన్న పార్ట్ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వానికి అవకాశం ఉన్నా, బలవంతంగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకునే అవకాశం ఉన్నా కూడా దాని వరకు వదిలేస్తే తర్వాత చూద్దాంలే, వారితో మాట్లాడదాము, వారి మనసు మార్చుకుంటారన్న ఉద్దేశం ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అలా ఉందంటే మనం ప్రభుత్వం యొక్క తీరుని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. అలాగే రోడ్డు కూడా ఇవ్వమంటున్నారండి. అదే మేము రోడ్డు కూడా ఇవ్వమంటున్నారు. అయితే కోటేశ్వర గారు అనేది ఏంటంటే ఇక్కడ పప్పులు ఉడకు మేడం, ఒకవేళ వాళ్ళు ఎంత గీ పెట్టినా ఇది ఇప్పటి వరకు ఏంటంటే ఓబీ పట్టారు. రైతులకి వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్ళిందన్న ఇంత జరిగిన తర్వాత మళ్ళా ఎందుకు అపవాదం అన్నట్టుగా ఆలోచించినట్టున్నారు. నేనేమే వాళ్ళ షూస్ లో నా కాళ్ళు పెట్టి నేనేం చెప్పడం లేదు. నేనేమంటున్నానంటే ఈ రకంగా గనక చిన్న చిన్న బ్లాక్స్ రోడ్లకు కూడా ఇవ్వడానికి ముందు రాకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో కూడా నిలబడదు. ప్రభుత్వం కావాలంటే భూసేకరణ చట్టం ద్వారా అలా తీసుకోవచ్చు. అదే కోటేశ్వర గారు కూడా చెప్తుంది. ఆయన అనేది ఏంటంటే ఒకవేళ ఒక నిమిషం ఆయన అనేది ఏంటంటే ఓకే, ఆ రోడ్లకో లేకపోతే మౌలిక వసతులకో ఎంతవరకు కావాలంటే అంతవరకు తీసుకొని రైతులకు ఇష్టం లేకపోతే మిగిలిన వారి భూమి ఉంటుంది కదా, దాన్ని వాళ్ళకు వదిలిపెట్టేసేయండి, వాళ్ళ ఇష్టం ఏం చేసుకుంటారు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్, దీనికి ఒక సమగ్రమైనటువంటి ఇది ఉంది కాబట్టి అది డిస్టర్బ్ అవుతుందనో ఇంకోటో కారణం చేత బలవంతంగా మీరు అక్కడ ఇది చేయకూడదు, అది చేయకూడదు, అమ్ముకోకూడదు, లేకపోతే పలానాది కట్టుకోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు అని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వకుండా ఆపుతుందేమో. అలా కాకుండా ఆ భరోసా ఏమైనా కల్పిస్తే వాళ్ళు ముందుకు వస్తారేమో అనేది ఆయన చెప్పేది. వరలక్ష్మి గారు ఏమండి, ఇవాళ సిఆర్డిఏ వాళ్ళు వాళ్ళ ఇష్టమైన చాట ప్లాట్లు ఇస్తామంటున్నారు. వాళ్ళు ఆఖరికి రోడ్డు కూడా మా కోసం ప్లాన్ లో పెట్టారండి. అసలు రోడ్డు వేసేది లేదు మా ఊళ్ళకి. ఈ మాస్టర్ ప్లాన్ లో మా ఊళ్ళే లేవు అని చెబుతున్నారు వాళ్ళు. వీళ్ళేమో సిఆర్డిఏ వాళ్ళేమో లేకుండా ఎట తీసుకుంటామమ్మా కూలింగ్ కి, ఊళ్ళో ప్లాన్ లో లేకపోతే అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ రైతులు ఇవ్వకుండా ఉండటానికండి. పైన ఇప్పుడుండాళ్లే, ఇప్పుడు నేను తప్పుగా అంటున్నా, ఇప్పుడున్న రైతు సోదరులు వెళ్ళిన వాళ్ళే వాళ్ళకి అమరావతి కావాలి, మళ్ళీ ఇవన్నీ పంటలు వాళ్ళు పండించుకోవాలి, మిగిలిన రోడ్లకు వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఇస్తానికి లేదు. మాకు అరాకమే ఉందండి, రోడ్డు పోతే ఎట్టా మా పర్సెంట్లు ఏం చేసుకోం మేము అని మళ్ళీ అక్కడ అడుగుతున్నారు ఆయన్ని. ఆ పర్సెంట్లు ఎక్కడో సాటి నీ ప్లాట్ల రూపంలో ఇస్తామంటున్నారు కదా, అది మాకు వద్దండి, నేను అరెకరం రైతుని నేనేం చేయాలి. ఇవన్నీ మేము ఆలోచించలేదండి అప్పట్లో. ఫస్ట్ లో మేము భూములు ఇచ్చేటప్పుడు ఇవన్నీ రాజధాని భూములు ఇస్తున్నాం, మనీ 40 సెంట్ ఇస్తున్నారు. ఆ 40 సెంట్ కూడా డెవలప్ అయితే మన ఎకరం రేటు వచ్చింది, మనకి ఇబ్బంది ఏమి లేదు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఎప్పుడైనా హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు అందరూ. మీరు అనుకునే వాళ్ళు లేదు, మేమైతే ఇక్కడ వాళ్ళు అందరూ మా ఆడపడుచులు ఉండేవాళ్ళండి. అబ్బా అక్కడ మనకు సొంత ఇల్లు వాళ్ళకిలాగా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది, మనం చక్కగా ఈ రాజధానిలో ఉంటాము, ఇల్లు ఈ భూములు ఇస్తామని చెప్పి అందరం అనుకొని అందరం ఇస్తే ఇవాళ వీళ్ళు మీ 6 ఎకరంలో రోడ్డు పోతే అట్ట 10 సెంట్లు అయితే అట్ట అంటే ఇప్పుడు 20 సెంట్లు ఉండే గ్రామ కంటాలు కూడా చాలా మంది వదులుకున్నారండి. 10 సెంట్లే గ్రామ కంటాలకు కుదిచ్చారు. అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడోసారి ఫ్లాట్ ఇస్తున్నారు, ఆ లేని వాళ్ళకి టీఆర్ బాండ్లని ఇస్తా అన్నారు. అట్లా ఏదో ఒకటి చేసుకుంటున్నారు కానీ అసలు మేము ఏమంటున్నారండి రోడ్లకు కూడా. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? ఏం జరగదు. అది గనక నోటిఫికేషన్ చట్ట ప్రకారం వెళ్తే 4 రోజులు లేట్ అవుతుందేమో కానీ 4 రోజులు లేట్ అవుతుందేమో కానీ ప్రభుత్వాలని ఏమి ఆపే పరిస్థితి ఏమి ఉండదు. ఈవెన్ కోర్టులు కూడా దాన్ని ఏమి అడ్డుకునే పరిస్థితి ఉండదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం. సార్ బొట్టల రామారావు గారు ఎనీథింగ్ టు సే? అమరావతి కాదండి, పోలవరం కూడా ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటే అది బాగు చేసి రాయలసీమ బిడ్డగా రాయలసీమకి నీళ్లు ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రాకే పోలవరం బాగు చేస్తే, అది లైన్ లో పెడితే. ఎన్నిసార్లు మేము 19 బాగు చేస్తాం, 18, 20కి చేస్తాం, 22 చేస్తాం, రోజు అసెంబ్లీలో చెప్పి దానికి ఏమైనా చేశారండి? ఆయనకి ఏది ఇష్టం ఉండదు. అమరావతి ఒకటే చేస్తే అట్ట 3 ఊళ్ళు ఉండాలని టైం పాస్ చేశాడు.
ప్లీజ్ పోలవరం గురించి మీకు ఇంకా సరైన అవగాహన లేనట్టుంది కానీ సురేష్ గారు, ఒకటి సురేష్ గారు రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. విషయం ఏంటంటే ఒక్క నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సురేష్ గారు, మనం